ఆశ్చర్యకరమైన బైబిల్ పాఠంగా యోబు గ్రంథము 6వ అధ్యాయం చదువుకుందాము. దానికి యోబు ఇట్లని ప్రత్యుత్తరం ఇచ్చాను. నా దుఃఖం చక్కగా తూచబడునుగాక. దాన్ని సరిచూచుటకై నాకు వచ్చిన ఆపద త్రాసులో పెట్టబడునుగాక. అలాగున చేసిన ఎడల నా విపత్తు సముద్రముల ఇసుక కన్నా బరువుగా కనబడును. అందువలన నేను నిరర్ధకమైన మాటలు పలికి తిని, సర్వశక్తుడగు దేవుని అంబులు నాలో చుచ్చెను. వాటి విషమును నా ఆత్మ పానం చేయుచున్నది. దేవుని భీకర కార్యములు నాతో యుద్ధం చేయుటకై పంక్తులు తీరుచున్నవి. అడవిగాడిద గడ్డి చూచి ఓండ్ర పెట్టునా, ఎద్దుమేత చూచి రంకివేయునా, ఉప్పు లేక ఎవరైనా రుచిలేని దాని తిందురా, గురుడులోని తెలుపులో రుచి కలదా? నేను ముట్టనొల్లని వస్తువులు నాకు హేయములైనను, అవియే నాకు భోజన పదార్థంలాయను. ఆహా, నా విన్నపము నాకు నెరవేర్చబడునుగాక. నేను కోరు దానిని దేవుడు నెరవేర్చునుగాక. దేవుడు తన ఇష్టానుసారంగా నన్ను నలుపునుగాక. చేయి జాడించి ఆయన నన్ను నిర్మూలం చేయునుగాక. అప్పుడు నేను పరిశుద్ధ దేవుని మాటలను ఒప్పుకొనకుండా లేదని నేను ఆదరణ పొందుదును. మరియు నేనెంత వేదన పడుచుండినను దాన్ని బట్టి హర్షించుదును. నా బలం ఏపాటిది, నేను కనిపెట్టుకొనుట ఎలా? నా అంతం ఏపాటిది, నేను తాలుకొనుట ఎలా? నా బలము రాళ్ల బలం వంటిదా? నా శరీరము ఇత్తడిదా? నాలో త్రాణ ఏమీ లేదు గదా. శక్తి నన్ను బొత్తిగా విడిచిపోయాను గదా. కృంగిపోయినవాడు సర్వశక్తుడగు దేవుని యందు భయభక్తులు మానుకొనినను స్నేహితుడు వానికి దయచూప తగును. నా స్నేహితులు ఎండిన వాగువలెను, మాయమై పోవు జలప్రవాహముల వలెను నమ్మకూడని వారైరి. మంచుగడ్డలుండుట వలనను హిమము వాటిలో పడుట వలనను అవి మురికిగా కనబడును. వేసవి రాగానే అవి మాయమైపోవును. వెట్ట కలగగానే అవి తమ స్థలమును విడిచి ఆరిపోవును. వాటి నీళ్లు ప్రవహించు దారి త్రిప్పబడును. ఏమీయూ లేకుండా అవి ఇంకిపోవును. సమూహంగా ప్రయాణము చేయు తేమ వర్తకులు వాటిని వెదకుదురు. షేబ వర్తకులు వాటి కొరకు కనిపెట్టుదురు. వారు వాటిని నమ్మినందుకు అవమానమొందుదురు. వాటి చేరువకు వచ్చి కలవరపడుదురు. అటువలే మీరు లేనట్టుగానే ఉన్నారు. మీరు ఆపదను చూచి భయపడుచున్నారు. ఏమైనా దయచేయుడని నేను మిమ్మును అడిగితినా? మీ ఆస్తిలో నుండి నా కొరకు బహుమానం ఏమైనా తెమ్మని అడిగితినా? పగవాని చేతిలో నుండి నన్ను విడిపింపుడని అడిగితినా? బాధించు వారి చేతిలో నుండి నన్ను విమోచింపుడని అడిగితినా? నాకు ఉపదేశం చేయుడి, నేను మౌనినై ఉండేదను. ఏ విషయమందు నేను తప్పిపోతినో అది నాకు తెలియజేయుడి. యథార్థమైన మాటలు ఎంతో బలమైనవి. అయినను మీ గద్దింపు దేనికి ప్రయోజనము? మాటలను గద్దించుదామని మీరనుకొందురా? నిరాశ గల వాని మాటలు గాలి వంటివే కదా. మీరు తండ్రి లేని వారిని కొనుటకై చీట్లు వేయుదురు. మీ స్నేహితుల మీద బేరము సాగింతురు. దయచేసి నా వైపు చూడుడి. మీ ముఖము ఎదుట నేను అబద్ధమాడుదునా? అన్యాయం లేకుండా నా సంగతి మరలా విచారించుడి. నేను నిర్దోషినిగా కనబడుదును. నా నోట అన్యాయముండునా? దుర్మార్గత రుచి నా నోరు తెలుసుకొనజాలదా? ఇంతటితో ఈ దినం కొరకైన బైబిల్ పాఠము సరి.